హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. ఈ రోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేసామన్నది ఒక చిన్న మినీ వ్లాగ్తో అయితే వచ్చేసాను. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది మాకు. అసలు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సరే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే వామ్ జావ్ చేసుకోవాలనిపించి మేమైతే బ్రేక్ఫాస్ట్లో వామ్ జావ్ చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము మేక తలకాయ కర్రీ అయితే చేసుకున్నాము. చాలా బాగుంది కర్రీ అయితే. ఇంకా మేమైతే ఇలా చూసారు కదా, మధ్యాహ్నం అయితే ఇలాగా కర్రీ వేసుకొని రాగి సంకటి అయితే చేసుకున్నాము. దీంతో మేక తలకాయ కూర తింటుంటే అసలు టేస్ట్ ఏమన్నా ఉందా, అసలు చాలా బాగుంది. మా అమ్మమ్మ అయితే అమ్మ వాళ్ళకి ఇలానే చేసి పెట్టేదంట. అమ్మమ్మ ఇవైతే చాలా మంచిది హెల్త్కి కూడా. అమ్మ కూడా మాకు రాగి పిండితో అంబలి ఇలా కాచిస్తారు. ఇంకా ఇలా కూడా మేము చేసుకుంటాము. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే ఈ టేస్ట్లు అవి మాకైతే అసలు తెలియదు. కాకపోతే ఇలా ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అప్పట్లో ఇవి తిని అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. అప్పట్లో పని కూడా చాలా ఎక్కువగా చేసేవారంట. ఇప్పుడైతే కొంచెం పని చేసేటప్పటికి అందరికీ కూడా నీరసం వచ్చేస్తుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఐరన్ అవి ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా మీరు కూడా అప్పటి టేస్ట్ని మీ పిల్లలకైతే చేసి పెట్టండి. చాలా హెల్దీ అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. అలానే కొత్తగా టేస్ట్ చేసిన ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ మునగాకు, కరివేపాకు ఇవన్నీ కలిపి పొడి అయితే చేశారు. ఆల్రెడీ ఇదైతే మన వీడియోస్లో అయితే ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే కళ్ళకి చాలా మంచిది. మేము ఎప్పుడు అన్నం తిన్నప్పుడు కూడా ఈ పొడి ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఖచ్చితంగా తింటాము. ఇదైతే కళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా చూసారు కదా, ఇదైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమైతే ఇలా చేసామన్నమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.